హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో అయోధ్యలో శ్రీరాముడు కొలువై తీరనున్నాడు. దాదాపుగా 500 సంవత్సరాల నుంచి మన దేశంలో ప్రజలు కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం ఆ రోజు కోసం ఎన్నో యుద్ధాలు, గొడవలు జరిగాయి. గొడవల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయోధ్యలో రామ మందిరం ఉండాలని 16వ శతాబ్దం నుంచి సంఘర్షణలు మొదలయ్యాయి. 18వ శతాబ్దంలో ఈ సంఘర్షణలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ రోజు నుంచి 150 సంవత్సరాలకు ముందు అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరైతే జీవితం మొత్తం రామ మందిరం కోసమే పోరాడారు. అలా అయోధ్యలో రామ మందిరం కోసం తమ శక్తికి మించి పోరాడిన వారు ఇప్పుడు మన మధ్యలో లేరు. కానీ మనం మాత్రం మరికొద్ది రోజుల్లో అయోధ్యలో రామ మందిరాన్ని చూడబోతున్నాం. మన పూర్వీకులు పడిన కష్టానికి మనం ఫలితాన్ని అందుకోబోతున్నాం. ఈ రోజు నుంచి 492 సంవత్సరాలకు ముందు అంటే 1528లో శ్రీరాముడు మందిరాన్ని అప్పుడు నవాబ్ అయిన ముహమ్మద్ బాబర్ పడగొట్టాడు. 500 సంవత్సరాల నుంచి రామ మందిరం కోసం జరిగిన సంఘర్షణల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మీరు రాముడు భక్తులై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ అయోధ్య పట్టణం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు దాని చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్ర ఆలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్యలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్యపురి. అయోధ్యను సాకేతపురంగా కూడా పిలుస్తారు. రామాయణ మహాకావ్యాన్ని ఆవిష్కరణ మూలమే ఈ అయోధ్య నగరం. అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్య పట్టణం. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో ఉంటుంది. ఫైజాబాద్ ని ఆనుకొని సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ముఖ్యమైన నగరము. రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడు హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మానవుడు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశం రాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశం చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. అయోధ్య అని పేరు ఎందుకు వచ్చింది? మహారాజు అయిన ఆయుధ్ పురాణాల్లో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంస్కృతంలో యుద్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరిచితుడు కనుక ఆ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయం సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోజిహ్వా అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థం ఇస్తుంది. పురాణాల్లో గంగా నది గురించి వివరిస్తున్నప్పుడు అయోధ్య ప్రస్తావన వచ్చింది. అసలు అయోధ్య వివాదం ఎలా జరిగింది? మొఘల్ వంశానికి చెందిన ముహమ్మద్ బాబర్ అదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించారు. దీన్ని ఆయన అంతకు ముందు ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. ఇలాగైతే 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాల్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో బాబ్రీ మసీద్ ని కూల్చివేయడం జరిగింది. చివరికి ఈ అయోధ్య వివాదం 2019 11వ నెలలో ముగిసింది. ఆ రోజున కోర్టు ఈ వివాదాస్పద స్థలాన్ని అయోధ్యకు తిరిగిస్తూ తీర్పుని వెల్లడించింది. ఆ రోజు మన దేశంలో ఉన్న అందరూ హిందువులు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో జై శ్రీరామ్. రాముడు భక్తులు ఉంటే కమెంట్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.